తెలుగు ప్రేక్షక మహాశైలందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్మోస్ట్ 4-5 టైమ్స్ థియేటర్ విజిట్కి వెళ్ళాను. సో అంటే చాలా రోజుల తర్వాత అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఎక్కడ కూడా అసలు గ్యాప్ లేకుండా నాన్ స్టాప్ నవ్వుతూనే ఉన్నారు. అంటే ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ కథలో నుంచి వచ్చి ఫన్ జనరేట్ చేస్తూ. సో అంటే ఈ మధ్య కాలంలో ఇన్ని ఫోన్ కాల్స్ రాలేదు నాకు. అందరూ కూడా ఫోన్ చేసి చాలా బాగుంది కామెడీ, నాన్ స్టాప్ నవ్వుకున్నాము, చాలా ఆర్గానిక్గా ఉంది ఫన్ను. అంటే నాకు కూడా ఒక డైరెక్టర్గా రవి గారు లాంటి పెద్ద హీరోతో సినిమా చేసేటప్పుడు ఒక స్టెప్ నేను కూడా అంటే మిగతా క్రాఫ్ట్స్ అన్నీ కూడా ఎలా హ్యాండిల్ చేయాలి, చిన్న స్టార్టింగ్ ఉండేది కాన్షియస్. తర్వాత సార్ ఇచ్చిన సపోర్ట్ వల్ల 100% అనుకున్నట్టు స్క్రీన్ మీద జనరేట్ అయింది. సో యాజ్ ఎ డైరెక్టర్గా నాకు కూడా ఏంటంటే ఒక స్టెప్పు పైకి ఎక్కగలిగాను. అంటే వీడు జెన్యూన్ మ్యాటర్తో పాటు కామెడీ కూడా బాగా హ్యాండిల్ చేయగలడు, ఇంతమంది యాక్టర్స్ని పెట్టుకొని కూడా అని. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సార్ సుధాకర్ గారు అంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్ కంటే కూడా ఇంకా మనం చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. సో ఏదున్నా ఓపెన్గా షేర్ చేసుకుంటాం. సో ఈరోజు ఈ సినిమా ఇంత బాగా రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ సుధాకర్ గారు. అలాగే నా టెక్నీషియన్స్ ప్రసాద్ గారు, ప్రకాష్ గారు. బీమ్స్ బాంబేలో ఉండి రాలేకపోయాడు. సో తన మ్యూజిక్ కానీ అంతా చాలా బాగా సెట్ అయింది. యాక్టర్స్ డింపుల్, ఆషిక, మురళి గారు, రోహన్ అన్నయ్య, స్పెషల్ థ్యాంక్స్ అన్నయ్య. అసలు ఎంత ఎంజాయ్ చేసామంటే సెట్లో సునీల్ అన్నది అసలు థియేటర్లో అయితే బ్లాస్ట్ అనమాట. క్రికెట్ కామెంటరీ సీను, ఆ తర్వాత ఊళ్ళో భీమవరం ఉంది. సో చాలా ఎంజాయ్ చేశారు హోటల్ ఎపిసోడ్ అన్నీ కూడా. చాలా హ్యాపీగా ఉంది. సో థియేటర్కి వెళ్ళండి, సినిమా చూసి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి అంతేనా? బ్లాక్ బస్టర్ మీట్లో ఏమైనా 2 స్టెప్పులు వేస్తారేమో అనుకున్నాం. ఏమొద్దులే. అందరు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు సార్, ఇంతమంది ఫ్యాన్స్ ఇక్కడ ఎదురు చూస్తుంటే. లేదా కొంచెం సరే గ్రూప్ పిక్చర్కి పిలిచినప్పుడు అప్పుడు మళ్ళీ